హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి టెట్ షెడ్యూల్ విడుదల చేయాలి, డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అంటూ సంఘము కోరినట్లుగా అయితే మనకైతే ఇచ్చారు. ఇది నవ తెలంగాణ బ్యూరో పేపర్లో పబ్లిష్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాత పరీక్ష షెడ్యూల్ను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తామని నోటిఫికేషన్లో విద్యాశాఖ ప్రకటించిందని తెలిపారు. అందుకు తగ్గట్టుగా పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ను విడుదల చేయాలని కోరారు. అభ్యర్థులకు పూర్తిగా సన్నద్ధం అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధం కావడానికి వీలవుతుందని పేర్కొన్నారు. టెట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు ఉంటే ఆ తేదీలను మినహాయించి షెడ్యూల్ను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగం కోసం అడ్డదారులు అంటూ మనకు నెక్స్ట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. అడ్మిషన్ రిజిస్టర్లో తప్పుడు వివరాలు నమోదు, హెచ్ఎం ఫిర్యాదుతో కేసు నమోదు అంటూ మనకిచ్చారు న్యూస్ టుడే పేపర్లో. ఈ ఏడాది నిర్వహించిన డిఎస్సిలో అర్హత సాధించి హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థిపై స్థానికత విషయంలో ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నల్గొండ జిల్లా చందంపేట మండలం పూల్య నాయక్ తండాకు చెందిన రవీందర్ ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన అచ్చంపేట ప్రభుత్వ గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు చదివారు. అయితే 1 నుంచి 4వ తరగతి వరకు ఎక్కడ చదివారన్న వివరాలు పాఠశాలలోని దస్త్రాల్లో నమోదు చేయలేదు. రవీందర్ 1 నుంచి 4వ తరగతి వరకు హైదరాబాద్ జిల్లాలో చదివినట్లు ధృవీకరణ పత్రం పెట్టినట్టు గుర్తించినటువంటి వ్యక్తులు అతడిపై ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ తిరుపతయ్య పాఠశాలను తనిఖీ చేశారు. అప్పుడు 1 నుంచి 4వ తరగతులు ఎక్కడ చదివారన్న వివరాలు దస్త్రాల్లో లేవు. ఈ విషయాన్ని హైదరాబాద్లోని ఉన్నతాధికారులకు తెలిపారు. అనంతరం విషయం తెలుసుకున్న రవీందర్ తన బంధువు అనిల్ సాయంతో అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో పనిచేసే దినసరి వేతన ఉద్యోగి ఎల్లయ్యను సంప్రదించారు. అతడి సహకారంతో ఉపాధ్యాయులు లేని సమయంలో అడ్మిషన్ రిజిస్టర్లో 1 నుంచి 4వ తరగతులు న్యూ హరిజన్ పాఠశాలలో చదివినట్లు నమోదు చేశారు. ఈ పాఠశాల ఏ జిల్లాలో ఉందో అందులో లేదు. ఈ వివరాలను పుట్టుమచ్చలు రాసే కాలంలో నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి విచారణ కోసం వచ్చిన అధికారులు స్థానిక ఎంఈఓ జీవన్ కుమార్తో కలిసి పాఠశాలలో దస్త్రాలను పరిశీలించారు. అప్పటి వరకు కొత్త వ్యక్తులు వచ్చి అడ్మిషన్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేసిన విషయం హెచ్ఎం దృష్టికి రాలేదు. విచారణ అధికారులు వచ్చిన సమయంలో గుర్తించారు. దీంతో పాఠశాల హెచ్ఎం లింగస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్లయ్యపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు అంటూ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూస్తే ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి అంటూ ఇచ్చారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డిని ఎన్నికయ్యారు. బుధవారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో జరిగిన ఓట్ల లెక్కింపులో జితేందర్ రెడ్డి 34 ఓట్ల ఆధిక్యంతో చాముండేశ్వరినాథ్పై విజయం సాధించారు. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా చాముండికి 9 ఓట్లు పోలయ్యాయి. కార్యదర్శి మల్లారెడ్డి ఎంపికయ్యారు అంటించారు. మల్లారెడ్డి 28 ఓట్ల ఆధిక్యంతో బాబురావుపై గెలిచారు అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రదానం అంటూ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ జాతీయ పంచాయతీ పురస్కారం 2024ను అందుకుంది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో ఆ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు అంటూ ఈ విధంగా ఇచ్చారు. ఈ గ్రామం మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రామ సభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొంటూ మహిళా పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఈ చిల్లపల్లికి ఈ జాతీయ అవార్డు అనేది లభించింది.